దుబాయ్ ఈరోజు ఒక గోస్ట్ సిటీలా మారిపోయింది. ఒక్క గోస్ట్ సిటీలా ఎందుకు మారింది? కట్టేవాడు బయటవాడు, కొనేవాడు బయటవాడు, అమ్మేవాడు బయటవాడు, మొత్తం బయటవాడే. గల్ఫ్ దేశాల్లో మొత్తం చమురు బావులున్నాయని మొన్నటి వరకు విర్రవీగాయి ఈ దేశాలన్నీ కూడా. కానీ వాటికి అర్థమైంది, ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది. మరో 30-40 సంవత్సరాలలో 60-70% గ్రీన్ ఎనర్జీతో ప్రపంచం నడిస్తే మన చమురు బావులు ఎందుకు పనికిరావని గ్రహించినటువంటి గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా యుఏఈలో దుబాయ్ అనే రాష్ట్రం ఈరోజు అత్యంత వైభవంగా తయారైంది. కట్టేవాడు బయటవాడు, కొనేవాడు బయటవాడు, అమ్మేవాడు బయటవాడు, అందరూ బయట వాళ్ళే. కేవలం అంత ఎత్తైనటువంటి భవనాలు ఆ ఎడారి దేశంలో ఎందుకు కట్టారంటే పర్యాటకాన్ని దృష్టిలో పెట్టుకొని కట్టారు. నిజంగానే పర్యాటకం బాగా అభివృద్ధి చెందింది. 2025లో 2 కోట్ల మంది దగ్గర అంటే ఒక 4 లక్షలు తక్కువ 2 కోట్ల మంది పర్యాటకులు అక్కడ పర్యటించారంటే అది ఒక పెద్ద రికార్డు. యూరోప్ దేశాల తర్వాత అంత పెద్ద రికార్డు దుబాయ్కి ఉంది. 2 కోట్ల మంది పర్యాటకులు వస్తే ఆ దేశానికి ఆదాయం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. కానీ ఈరోజు ఒక్క పర్యాటకుడు కూడా లేకుండా వెలవెలబోతున్నాయి. దుబాయ్లో ఏదైతే పనులు జరగాలో ఆ పనులు మాత్రం జరుగుతున్నాయి, ఎటువంటి నిరాటంకంగా లేకుండా. ఇప్పుడు అమెరికా కావచ్చు, యుఏఈ కావచ్చు, భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని ప్రస్తుతానికైతే పనులు జరుగుతున్నాయి. కానీ పర్యాటకులు లేక అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ కూడా విలవిల్లాడిపోతున్నాయి. ప్రపంచంలో ఏ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళా సరే దుబాయ్ అనేది కేంద్రం. కానీ ఈరోజు అక్కడ ఒక్క విమానం కూడా ఎగరలేదు. అంటే ఒక్క పక్షి కూడా లేని ఒక మర్రి చెట్టు మాదిరి అయిపోయింది ఈరోజు దుబాయ్ పరిస్థితి. అంటే మిడిల్ ఈస్ట్లో ఇలాంటి యుద్ధం వచ్చేసరికి గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి అనేది ఈరోజు ఒక్క యుద్ధంతో బయటపడింది. ఈ యుద్ధం ఈరోజుతో అవుతుందా? మిడిల్ ఈస్ట్ ఎప్పటికీ తగలబడుతూనే ఉంటుంది. ఉగ్రవాదం ఉన్నప్పుడు ఏ దేశాలైనా సరే ఈ విధంగానే తగలబడతాయి. ఇజ్రాయిల్ ఉన్నంత వరకు ఇరాన్ మీద దాడులు ఆగవు, ఇరాన్ ఉన్నంత వరకు ఇజ్రాయిల్ దాడులు ఆపుతుంది. ఇరాను ఎప్పటికీ కూడా డైరెక్ట్గా ఇజ్రాయెల్ని అమెరికాని దాడి చేయలేక గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది. ఎందుకంటే అమెరికా స్థావరాలు ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి కాబట్టి. అమెరికాతో స్నేహంగా ఉంటే మన యొక్క వ్యాపారం బాగా పుంజుకుంటుంది, మన యొక్క ఆర్థిక పరిస్థితులు మారుతాయి, మన యొక్క పర్యాటకం పెరుగుతుంది. ఇంతకు ముందులా కాదు కాబట్టి అందరితో స్నేహంగా ఉందాం అనుకొని ఇప్పుడు అమెరికాకి తన స్థావరాలు ఉంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గల్ఫ్ దేశాల పరిస్థితి ఇది. అలాగని అమెరికాను దూరం పెట్టుకున్న గల్ఫ్ దేశాల యొక్క పరిస్థితి అతలాకుతలమే అవుతుంది. సో ఏ విధంగా చూసినా గల్ఫ్ దేశాలు ఒక దృఢమైనటువంటి పరిస్థితిని ఏర్పరచుకోలేకపోతున్నాయి.